అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియోలో మీకు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది కదా నేను చెప్పింది. సో అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా ఒకటి పాజిటివ్గా అనిపించినట్టయితే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. అండ్ ఇంకా ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఓకే, 14 మందిని తీసుకొని వచ్చారు. కంటెస్టెంట్స్ అయితే కొంతవరకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ పెట్టాల్సిన గొడవ పెట్టేశాడు. సో ఆల్రెడీ దాని రిలేటెడ్ ప్రోమో కూడా వచ్చింది. రేపటి ప్రోమో ఒక చిన్న ప్రోమో అయితే వదిలేరు. సో అది ఆల్రెడీ తెలుస్తోంది. నాగమణికంటని అంటే ఎవరొకరిని ట్రిగర్ చేయాలి, ఎవరొకరిని ఫైర్ చేయాలి కదా, మరి నామినేషన్స్ రావాలి కాబట్టి. సో అందుకోసం అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ ప్రాసెస్. అందులో నాగమణికంట కొంచెం బయటకు వచ్చాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ప్రోమో లాస్ట్లో అర్జున్తో అనవసరంగా అలా అన్నాడేమో అనిపించింది నాకైతే. సో అది విన్న తర్వాత అర్జున్ అంటున్నాను, నిఖిల్తో అంటే చూడటానికి కొంచెం ఇద్దరు సాలిడ్ పర్సనాలిటీస్ ఉంటారు. పైగా వీళ్ళది ఇందాకే ఒక వీడియో చూశాను నేను, టేస్టీ తేజ దాంట్లో. అంటే వీళ్ళందరిది కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సక్సెస్ సెలబ్రేషన్ ఏదో అయ్యింది. సో అది చూసా. సో అది గుర్తొచ్చి అర్జునుడు వచ్చింది నిఖిల్. సో నిఖిల్ని అనవసరంగా అన్నాడేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది? ఆ ప్రోమో చూసారా మీరు కూడా? సో మీకేమనిపించింది అది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. నాకైతే అనవసరంగా రియాక్ట్ అయ్యాడేమో అనిపించింది. అలాగా ప్రతిసారి ఆ పాయింట్ని నువ్వు బయట తీయడం నాకు నచ్చట్లేదు అంటే చెప్పే విధానం కూడా బాగోట్లేదు. ఏదో ఇంకా డే 1 ఇంక గొడవలు పడ్డానికే వచ్చా అన్నట్టయితే ఉంది. సో అది కూడా అంత అప్రోప్రియేట్గా అనిపించట్లేదు. బట్ సమ్హౌ వీ నీడ్ దట్ ఫైర్. అట్లీస్ట్ డే 1 నుంచి మనకి ఈసారి ఫైర్ అయితే క్రియేట్ అయింది. ఒకరి నుంచి కావచ్చు, ఇద్దరి నుంచి కావచ్చు. ఆ ఒక్కరి నుంచే అది అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద కార్చిచ్చేయని ఒక చిన్న అగ్గిపుల్లతోనే కదా స్టార్ట్ అయింది. బట్ డెఫినెట్గా అది అన్నెసరీ అనేమో అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకా ఇంకోటి, నాకు ఎపిసోడ్ మొత్తం అంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు ఏంటంటే అది ఎవరో అన్నారు కళ్ళల్లోకి చూస్తే కొట్టుకుపోతా అన్నారనమాట. బెజవాడ బేబాకే కళ్ళల్లోకి చూస్తే కొట్టుకుపోతా అంది ఆవిడ. అంటే నాగార్జున గారు బెజవాడ వాళ్ళు ఎక్కడికి కొట్టుకుపోరమ్మా అన్నారనమాట. ఆయన ఏ ఉద్దేశంలో అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇది బేసిక్గా షూట్ అంతా అయింది నిన్న కదా. సో నిన్న పడిన వర్షాల దెబ్బకి నిజంగానే బెజవాడలో 3-4 కాలనీలు కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చినాయి. అంటే ఏది ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా ఆయన ముందే దాన్ని పరిశీలించి ముందుగానే తెలుసుకొని అన్నారా, లేదంటే రైటర్లు తెలుసుకొని అన్నారా? డైలాగ్ రాసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆయన స్పాంటేనియస్గానే అన్నారు. అదైతే అర్థమైపోతుంది, రైటర్లతో సంబంధం లేదులేండి. కానీ బట్ ఏమో ఏంది భలే సింక్ అయిందే అనిపించింది నాకు. అదేమో సాడ్ థింగ్. బట్ దానికేమో ఇది ఇలా సింక్ అయ్యేసరికి నిజంగా కొంచెం ఏంది ఇలా సింక్ అయింది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి అదే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. సో కంటెస్టెంట్లు బాగానే ఉన్నారబ్బా. అంటే మనం పేర్లు వినగానే ఏదో కొంచెం ఎందుకో అంటే ఎవరు కూడా ప్రాపర్ కంటెస్టెంట్ లాగా లేరు. అక్కడ కొంతమంది ఉన్నారు, అంటే నిఖిల్ కానీ శేఖర్ భాష కానీ ఆ తర్వాత విష్ణుప్రియ కానీ వీళ్ళంతా ఉన్నారు. కానీ బట్ సమ్హౌ ఏదో మిస్ అవుతుంది ఈ సీజన్ కంటెస్టెంట్స్లో. ఆ స్పార్క్ మిస్ అవుతుంది అనే వైబ్ అయితే ఉంది. బట్ ఈ కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత లేదులే, ఫైర్ అయితే ఉండేలాగే ఉంది ఈ సీజను. ఈ సీజన్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు ఫైరే అనేటట్టే ఉంది అని అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలా చోట్ల పుష్ప బీజిఎంలే వాడారు, హోమ్ టూర్లో కానీ ఇంట్రడక్షన్లో కానీ ఏవీల్లో కానీ. సో అది కూడా ఇలా సింక్ అయిందనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ ఎపిసోడ్. నాగార్జున గారి ఎంట్రీ అయితే ఉంది, అది చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది. ఇంకా టర్న్లు, ట్విస్ట్లు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. హోమ్ టూర్ చేశారు. హౌస్ అయితే చాలా బాగుంది. ఈసారి విఎఫ్ఎక్స్లు కూడా పెట్టారు కొన్ని. అంటే కొట్లాట్లు అని చెప్పి బుల్ ఫైట్స్ అని, జలకన్యలని, మొసలి అని, జిరాఫీ అని, మంకీస్ అని ఏవేవో విఎఫ్ఎక్స్లు అయితే పెట్టారు. ఒరే మీ దుంపలు దగ్గ ఏమిరా ఇది ఇటపోయింది కరెంటు. ఉండండి మిత్రమ్స్, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి మరి. ఇంకా హలో, కరెంటు పోయినట్టే పోయి మళ్ళీ వెంటనే వచ్చేసింది. ఎక్కువసేపు ఏం పోలేదు. సో పోలేండి, నేను ఫ్లాష్ లైట్ వేసుకొని ఏవో కళ్ళద్దాలు పెట్టేసుకొని ఆ లైట్ కళ్ళకి నేరుగా కొట్టకుండా వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ వెంటనే వచ్చేసింది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫినిటీ రూమ్ అని చెప్పి ఒకటి పెట్టారు, అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు, ఫర్దర్గా ఓపెన్ చేస్తారు. ఆ ఇన్ఫినిటీ రూమ్లోనే మేబీ ఆ జీని రిలేటెడ్ థింగ్ ఏదైనా ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ. తర్వాత గోల్డెన్ రూమ్ అని కూడా పెట్టారు. అది ఎందుకో దాన్ని అప్పటి నుంచి కూడా మోజ్ రూమ్ అనే పిలవాలనిపిస్తుంది నాకు.
ఆ సీజన్ 5 టైం నుంచి కూడా. అది అలాగే బ్రెయిన్‌లో బాగా గట్టిగా రిజిస్టర్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత హ్మ్, ఆ జిరాఫీ వీఎఫ్ఎక్స్ ఒకటి పెట్టారు. ఇవన్నీ కూడా వీఎఫ్ఎక్స్‌లు ఇవన్నీ కూడా. ఇంకా బెడ్‌రూమ్‌లో పవర్స్ ఉంటాయని అయితే చెప్పారు. సో, ఒకటేమో లక్కీ రూమ్ అని చెప్పారు. అంటే తూనీగా ఉంది. సో, తూనీగా ఉన్నదాన్ని లక్కీ రూమ్ అన్నారు. ఇంకొకటేమో పీకాక్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ రూమ్ అన్నారు. ఇంకొకటి జీబ్రా రూమ్. అంటే ఎప్పుడు కూడా ఎవరికీ తల వంచరు, తగ్గరు. ఆ కైండ్ ఆఫ్ పీపుల్‌కి ఇది వస్తదన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ కూడా చేశారు. సో, హోమ్ టూర్ అయితే అయిపోయింది. ఇల్లయితే చాలా బావుంది. సో, అదైతే చాలా క్లియర్ అనమాట. చాలా పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది మొత్తానికి ఇల్లయితే మాత్రం. మొత్తం అంటే 105 డేస్ ఉండాలి కదా! సో, ఆబ్వియస్‌లీ చాలా వైబ్రెంట్‌గా ఉంది. పర్ఫెక్ట్ అది. ఇంకా తర్వాత కంటెస్టెంట్స్ ఎంట్రీ స్టార్ట్ అయింది. ఫస్ట్ యష్మి గౌడ అయితే వచ్చారు. ఆ రోజెస్ సీన్ చూస్తూ ఉంటే కొంచెం ఎక్కువ సేపు అయిందేమో ఈ రోజెస్ సీన్. అనవసరంగా ఇది ఇంతసేపు పెట్టారు. యూ నో ఫాస్ట్‌గా అయిపించొచ్చు ఆర్ ఇది లేకపోయినా పర్లేదు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బట్ యూ నో ఆవిడనే కాదు, తర్వాత వచ్చిన ప్రతి లేడీ కంటెస్టెంట్ కూడా ఇంక నాగార్జున గారిని ప్రైజ్ చేయడానికే సరిపోయింది. సో, ఇంక అలాగే అనిపిచ్చింది. బట్ ఆఫ్‌కోర్స్ నాగార్జున గారు ఎవర్ గ్రీన్ మనకందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే, ఇప్పుడు ఒకటే రోజులో అన్ని సార్లు వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది కదా! సో, అది పాయింట్. సో, అందరూ అలాగే ఈవిడ కూడా అలాగే చెప్పారు. ఇంకా తర్వాత బాయ్ ఫ్రెండ్ లేరు, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏవో చెప్పారు. కన్నడ అమ్మాయి అయినా తెలుగు బానే మాట్లాడుతోంది. సో, పర్ఫెక్ట్‌గానే ఉంది. ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకా బిర్యానీ టెస్ట్ ఏదో పెట్టారు. అందులో ఆల్మోస్ట్ ఫెయిలే ఆవిడ బిర్యానీలో. తర్వాత స్ట్రాటజీస్ ఏమి లేవని చెప్పిందావిడ. ఓకే. అదయిపోయింది. అయితే ఇప్పుడు పాయింట్ అయితే రివీల్ చేశారు. సోలోగా కాదు పెయిర్‌తో పాటు ఎళ్తారు. అండ్ నీ బడి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కలర్స్ అయితే చూపిచ్చారు. ఆవిడ రెడ్ చూజ్ చేసుకుంది. సో, సెకండ్ కంటెస్టెంట్ కింద నిఖిల్ అయితే వచ్చారు. సో, ఇతను కూడా కన్నడ ఆర్టిస్టే. సో, బేసిక్‌గా మొత్తంగా ముగ్గురు కన్నడ ఆర్టిస్టులయితే ఉన్నారు ఇందులో. 'పృథ్వీరాజ్' కూడా కన్నడ ఆర్టిస్టే. ఎందుకంటే అతను లోపలికెళ్ళగానే ప్రేరణని కన్నడలోనే వెల్కమ్ చేశాడనమాట. ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టుగా. సో, ప్రేరణ ఏమో తెలుగు, తెలుగు, తెలుగు అంటోంది. సో, ఇంకా తను చాలా కాన్షియస్‌గా ఉంది. ఓకే. ఇది తెలుగు 'బిగ్ బాస్' షో గదా! సో, మనము వాట్ తెలుగులోనే మాట్లాడాలి అనే క్లారిటీలో ఉందావిడ. అది బా నచ్చింది నాకైతే ఆవిడలో. ఆ పాయింట్ బా అనిపించింది. అంటే ఇంతకుముందు గూడా కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇంత సీజన్ 7 గాని, అంతకుముందు గాని, వేరే సీజన్స్‌లో గాని వచ్చారు. ఒకరిద్దరికి తెలుగు రాని వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే, వాళ్ళకి తెలుగు సరిగ్గా రాకపోయినా సరే, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయలేదు. ఎంతో కొంత తెలుగులో మాట్లాడుంటే బాగుండనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా సార్లొచ్చింది. బట్ వాళ్ళకొచ్చిన భాషలో అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా అలా మాట్లాడుకుంటూ ఎళ్ళిపోయారు. ఏదో అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడటం. బట్ ఏదైనా స్ట్రాంగ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, స్ట్రాంగ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళసలు మాట్లాడటానికి ట్రై చేయకుండా కంప్లీట్‌గా వాళ్ళ లాంగ్వేజ్‌లోకెళ్ళిపోవడం ఇలా ఉందనమాట. బట్ ఇక్కడేంటంటే వీళ్ళు అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు. మాక్సిమం ఈ సీజన్ అందరూ తెలుగు మాట్లాడినోళ్ళే వచ్చారు. అందరూ చాలా బాగా మాట్లాడారు. ఒక్క ఆదిత్య ఓం గారు ఒక్కరే కొంచెం ఆయన మేబీ తక్కువ మాట్లాడుతున్నారు తెలుగు. ఆయనకు కొంచెం తక్కువొస్తోంది. అంటే ఎప్పుడో 'లాహిర్ లాహిర్ లాహిర్‌లో' కదా! సో, ఆ తర్వాత కంటిన్యూ అయ్యుంటే మేబీ తెలుగు ఫ్లూయెంట్‌గా నేర్చేసుకున్నేమో ఈ గ్యాప్‌లో. బట్ తర్వాత కొంచెం ఇండస్ట్రీకి గ్యాప్ రావడం, ఎక్కువ సినిమాలు చేయకపోవడం, కొన్ని కొన్ని మాత్రమే చేస్తుండడం వల్ల మైట్ బీ ఆ తెలుగు అనేది మిస్ అయిందేమో. బట్ ఆయన సైడ్ కొంచెం తక్కువగా అనిపిస్తోంది నాకైతే. బట్ ఎనీహౌ యూనో ఆర్టిస్టులు కన్నడ వాళ్ళైనప్పటికీ కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఆ తర్వాత సింగిల్ అన్నాడు. బట్ సింగిల్ అదే నిఖిల్ సింగిల్ అన్నాడు. అది వచ్చినప్పుడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తన పేరు నేను ఎక్కడ విన్నా కూడా కావ్య, నిఖిల్ అనే వినపడింది. అంటే నేను వేరే షోస్ చూసా. సీరియల్స్ ఏం చూడలేదు నేను. షోస్ చూసినప్పుడు ఆ కావ్య, నిఖిల్ అనేది ఎక్కువ వినపడింది నాకు. మరి ఇక్కడేమో సింగిల్ అన్నారు. మరి అదేంటనేది ఇంక నాకు అర్థం కాలే. మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి? ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఒకసారి మీకు దీని గురించి ఏమైనా క్లారిటీ ఉన్నట్టయితే. ఇంకా ఆ తర్వాత లిమిట్‌లెస్‌గా పీస్ కావాలన్నాడు. బట్ అది దొరకదు కదా! సో, అయితే వాళ్ళిద్దరూ ఎదురయ్యారు. తను తినని సీరియల్స్‌లో చూశాను అని చెప్పింది. బట్ నాకు అనిపించిన విషయం ఏంటంటే, వీళ్ళంతా సీరియల్ ఆర్టిస్టులే కదా! సో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బయట కలిసే ఉంటారు. సో, కలవకుండా అయితే ఉండరు. అండ్ ఇంకొకటేంటంటే, కొన్ని సీరియల్స్ ఒకటే లొకేషన్‌లో అవుతుంటాయి. ఇప్పుడు 'సారథిలో' గాని, 'అన్నపూర్ణ 15 ఎకర్స్‌లో' గాని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 'జీ తెలుగు' అవుతాయి, మా టీవీ అవుతాయి అందులో. సో, అలా కలిసే ఉంటారు. బట్ ఏంటంటే, ఇక షో గదా అని చెప్పి ఇంకా కొంచెం తెలియనట్టుగా ఉందాం అన్నట్టుగా అనుకున్నారేమో. సో, అందుకు క్యాజువల్‌గా రియాక్ట్ అయినట్టు అనిపించింది కానీ, బయట వీళ్ళు ఆల్రెడీ తెలుసు అనే కైండ్ ఆఫ్ ఫీలింగే కలుగుతుంది నాకైతే. బట్ అందులో తప్పేమీ లేదులెండి. ఇంక అందులో పెద్ద అబద్ధం గానీ, హైడింగ్ గానీ ఏం లేదు గదా! సో, ప్రాబ్లమ్ లేదు. ఇంకా లోపలికెళ్లారు. మొత్తం చూసారు. అదంతా కూడా అయిపోయింది. తర్వాత థర్డ్ హౌస్‌మేట్ అభయ్ నవీన్.
స్ట్రెంగ్త్, స్పాంటేనిటీ, వీక్నెస్, ఎమోషనల్. సో దీన్ని ఆల్రెడీ ప్రూవ్ చేశాడు లోపల. కొంచెం స్పాంటేనియస్‌గానే మాట్లాడుతున్నాడు. స్పాంటేనియస్‌గానే రియాక్ట్ అవుతున్నాడు. అండ్ లాస్ట్‌లో ఆ రెమ్యునరేషన్ జీరో చూపించినప్పుడు మీరు చూసింది నిజం అని చెప్పి బిగ్ బాస్ ఆపిన తర్వాత కానీ మాకు వద్దిది అని ఇమీడియట్‌గా రియాక్ట్ అవ్వడం, హౌస్ మేట్స్ నవ్వడం. సో కొంతవరకు స్పాంటేనియస్‌గా ఉన్నారు అభయ్ అనే పర్సన్, అభయ్ నవీన్. సో లెట్స్ సీ ఫర్దర్‌గా మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అండ్ ఎంతవరకు ఆ ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఇస్తారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అబౌట్ దిస్. అదొకటి చూడాల్సి ఉంటదనమాట. అండ్ తనకి వీడియో మెసేజ్ ఏదో వచ్చింది. తర్వాత బడ్డీని ఎంచుకున్నారు. తర్వాత పక్కకి వెళ్ళిపోయారు. ఫోర్త్ కంటెస్టెంట్ కింద ప్రేరణ వచ్చారు. సీరియల్ యాక్ట్రెస్ ఆవిడ. సో బేసిక్‌గా వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా ఇంకో పాయింట్ ఉంది లోపల. ఆహ్, హ్మ్. తిను లోపలికెళ్ళగానే నిఖిల్ ఓహ్! ప్రేరణ కేమ్ అన్నాడు. అంటే ఏదో తెలియనట్టు అన్నాడు. కానీ డెఫినిట్‌గా చెప్తున్నా వీళ్ళందరికీ తెలుస్తది. వీళ్ళందరూ కూడా సీరియల్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్‌లు అయినప్పుడు డెఫినిట్‌గా అది మా టీవీ అయినా, జీ తెలుగు అయినా ఏదైనా సరే వాళ్ళందరూ తెలుస్తారు. అది మ్యాండేటరీ అది. ఎందుకంటే అది కన్ఫర్మ్‌గా జరుగుతది. ఆ షోస్ వల్లైనా జరుగుతది. దేని వల్లైనా జరుగుతది అది డెఫినిట్‌గా. సో, ఐడియా ఉండే ఉంటది. బట్ డెఫినిట్‌గా అలా రియాక్ట్ అయ్యారంతే. అండ్ ఇంకొకటి ఆవిడ యాష్మి గౌడ గూడా ఉంది కదా! ఆవిడ చాలా క్యాజువల్‌గా రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అయింది. బట్ మీరు గమనించినట్టయితే యష్మి పేజ్‌లో అయినా, లేదంటే ప్రేరణ పేజ్‌లో అయినా రీసెంట్ 5 రీల్స్‌లోనో, 6 రీల్స్‌లోనో మీరు గమనిస్తే ఒక రీల్ ఉంటది. వీళ్ళిద్దరూ కలిపి ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేశారు. సో, వీళ్ళిద్దరికీ తెలియకుండా అయితే ఉండదు. సో, తెలుసు. బట్ ఏంటంటే ఇక 'బిగ్ బాస్' కోసం అని చెప్పి అట్లా కొంచెం యాక్ట్ జేస్తున్నారు. సో, ఈ యాక్టింగ్ అనేది ఇక్కడ వరకు ఉంటే ఫైన్ అండ్ గుడ్. ఇది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. బట్ ఫర్దర్‌గా వెళుతూ ఉన్న కొద్దీ యాస్ ఎ కంటెస్టెంట్‌గా ఆడుతున్నప్పుడు, లేదంటే మాట్లాడుతున్నప్పుడు అలా బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు కదా! సో, చూద్దాం ఎంతవరకు ముందుకెళ్తారనేది. ప్రేరణ అయితే రాగానే బాగా ఎమోషనల్ అయింది. సో, ఎందుకో ఈ సీజన్ ఈవిడ కొంచెం బాగా ఎమోషనల్ పర్సన్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రతి చిన్నదానికి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఆవిడ. సో, లెట్స్ సీ ఒకవేళ బాగా ఎమోషనల్ పర్సన్ ఏమో! మనం చాలా సీజన్స్‌లో చూసాం కొంతమందిని. వాళ్ళని చూస్తే మనకి ఇది పంపు కాదు, పాతాళ గంగ అనే ఫీలింగ్ వస్తుంటది. సో, అలా ఎమోషనల్ అవుతుంటారు టూ మచ్‌గా. సో, మరి ఏమో ఈవిడ అసలు 'నాగార్జున' గారిని చూడగానే ఎమోషనల్ అయిపోయి కళ్ళంట నీళ్లు పెట్టేసుకోవడం అంటే సమ్‌హౌ ఎందుకనో మరింకా ఆవిడ బాగా ఎమోషనల్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది నాకైతే. ఇంకా ఈవిడకి 'రష్మిక' గారు చాలా క్లోజ్ అంట. సో, మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అయిందంట. అదేదో అండర్‌స్టాండింగ్ టెస్ట్ పెట్టారు. ఇంకా తర్వాత మొత్తం లోపలికెళ్లారు. సో, ఫస్ట్ 4 కంటెస్టెంట్స్‌లోనే ముగ్గురు సీరియల్ యాక్టర్స్ అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్‌లు వచ్చారు. సో, నాకు ఏమో అంటే సేమ్ ఎంట్రీ అని కాదు గానీ ఇప్పుడు 'అమర్‌దీప్', 'శోభ', 'ప్రియాంక' ఆ ఎంట్రీ వైబే కొడుతోంది. సో, వీళ్ళు అలాగా బ్యాడ్ గాకుండా ఉంటే బాగుండనే ఫీల్ ఈ నాలుగో పర్సన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిందనమాట. అంటే ప్రేరణ లోపలికెళ్ళిన తర్వాత ముగ్గురు ఒక చోట ఉన్నారు గదా! సో, అదే వైబ్ కొట్టింది నాకు. సో, ఆ నెగెటివ్ పాయింట్ వాళ్ళకి రాకూడదనే కోరుకుందాం. సో, ఇంతకుముందు జరిగినట్టుగా వీళ్ళకి జరగకూడదనే కోరుకుందాం అనే వైబే వచ్చింది. అండ్ ఆఫ్‌కోర్స్ నిఖిల్‌కి కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అది చాలా క్లియర్‌గా తెలుస్తోంది. సో, లెట్స్ సీ ఫర్దర్‌గా ఎలా ఉంటది ఏంటని. తనెలా ఆడతారు ఏంటనేది. ఇంకా తర్వాత సెలబ్రిటీస్ వచ్చారు. 'రానా అండ్ నివేద' తర్వాత ఒక టాస్క్ అయితే ఇచ్చారు. బాటిల్ ఫ్లిప్ టాస్క్. ఆ తర్వాత హోమ్ టూర్ చేశారు. ఓడిపోయిన టీమ్‌కి ఆఫర్ అని చెప్పి బ్యాడ్ న్యూస్ ఆఫర్ ఇచ్చారు. సో, రెడ్ క్లాత్‌లో మ్యాటర్ ఉంటది. 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఫస్ట్‌ది ఓపెన్ చేస్తే నో క్యాప్టెన్ ఇన్ దిస్ సీజన్. సో, ఈ సీజన్‌లో ఒక్క క్యాప్టెన్ కూడా లేరు. సో, ఒక క్యాప్టెన్ కూడా లేకపోవడం అనే దానికి ఇప్పుడు అక్కడ నిఖిలే ఒక పాయింట్ చెప్పారు యాక్చువల్‌గా. ఇప్పుడు క్యాప్టెన్ అనే పర్సన్ లేరు. సో, ఇమ్యూనిటీ అనేది లేదు. అండ్ ఒక కంట్రోల్ పవర్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పినట్టే చేయాలి. ఈ పర్సన్ చెప్పినట్టే చూసుకోవాలి అనేది కూడా లేదు. సో, మరి ఈ హౌస్‌లో టాస్క్‌లు ఏవైతే అంటే బయట గేమ్స్ ఇవి గాకుండా ఇప్పుడు హౌస్‌లో పనులుంటాయి. వంట పని గాని, లేదంటే తుడవడం గాని, లేదంటే వాష్‌రూమ్స్ క్లీనింగ్ గాని, వాటెవర్ ఇట్ ఈస్ కొన్ని పనులైతే ఉంటాయి కదా! సో, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? యుటెన్సిల్స్ క్లీనింగ్ గాని, ఇవన్నీ గూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? సో, గొడవలు రాకుండా ఎలా చూసుకుంటారు అనేది ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. దాని సంగతి పక్కన పెడితే, నిజంగానే నిఖిల్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆహ్, కొన్ని విషయాల్లో అయినా సరే, ఇప్పుడు పీపుల్ ఇంకా కంప్లీట్‌గా ఇండివిడ్యువల్ మైండెడ్ అయిపోతారు. అంటే ఇంక వాళ్ళని ఆపేవాళ్ళెవరు లేరు. మనల్ని ఎవరు ఆపేదన్నట్టు ఉంటారనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఉంటది కాబట్టి డెఫినిట్‌గా ఈ సీజన్‌లో కొంచెం యూ నో వాట్ సాలిడ్ థింగ్సే ఉండబోతున్నాయి అనిపిస్తుంది. అంటే గొడవల పరంగానే.
ఇప్పుడు ఆ ఇండివిడ్యువాలిటీ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, ఒక కంట్రోల్ పవర్ అనేది బిగ్ బాస్ ఇవ్వకుండా, బిగ్ బాస్ తీసేసినట్టయితే, అసలు ఎవరి కంట్రోల్ మన మీద లేకపోయినట్టయితే, ఆ ఇండివిడ్యువాలిటీ ఎప్పుడైతే బాగా ఎక్కువ అవుతుందో, అప్పుడు డెఫినెట్‌గా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, ఆ ప్రకారంగా ఈసారి బాగా గొడవలు జరుగుతాయి అనే ఫీలింగ్ అయితే వస్తోంది. సో, లెట్స్ సీ. సో, నో కెప్టెన్, నో ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పినప్పటికీ కూడా, మేబీ ఇమ్యూనిటీ పొందడానికి కూడా ఏమైనా టాస్క్‌లు ఇస్తారేమో. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీరు గమనించినట్టయితే సీజన్ 4లో అమ్మ రాజశేఖర్ గారికి హెయిర్ సగం కట్ చేసుకోమని టాస్క్ ఇచ్చారు అండ్ ఇమ్యూనిటీ ఇచ్చారు. అమర్‌దీప్‌కి కూడా అలాగే ఏదో ఇచ్చారు. అంటే లాస్ట్ సీజన్ కాబట్టి చెప్తున్నా. అంటే ఇమ్యూనిటీ అంటే ఒక కెప్టెన్ కాదు, అట్లా కూడా కాదు. కెప్టెన్‌గా పార్టిసిపెంట్ అవ్వడం కోసం, పవరాస్త్రాకి పార్టిసిపెంట్ అవ్వడం కోసం తను హెయిర్ కట్ చేసుకోవాలి, గుండు చేయించుకోవాలని చెప్పారు కదా! సో, తను నో చెప్పాడు. అట్లా అనమాట. అంటే అలా ఏదో ఒక టాస్క్ ఇచ్చి, అలా ఇమ్యూనిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటాయనిపిస్తుంది నాకైతే. సో, అదనమాట పాయింట్. సో, ఇమ్యూనిటీ అనేది ఆ బేసిస్ మీద ఉంటాది అనే ఫీలింగ్ అయితే కలుగుతోంది నాకైతే. అండ్ ఇంకా తర్వాత ఒక సీక్రెట్ చెప్పాలి. అప్పుడు ఓపెన్ చేస్తా అంటే ఆవిడ ప్రేరణ ఏదో చిన్నప్పుడు దొంగతనం కోసం చెప్పిందావిడ. సో, అది నాకు ఏందో ఎందుకు చెప్పారో అనిపించింది నాకు. ఇంకా ఫిఫ్త్ పర్సన్ ఆదిత్య, ఓం అయితే వచ్చారు. ఇంకా ఆయన ఏవి చూస్తుంటే, ఆయన ఏవి కూడా డబ్బింగ్ చెప్తున్న ఫీలింగే వచ్చింది నాకు. అంటే ఆయన తెలుగు సరిగ్గా రావట్లేదనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. అదైతే క్లియర్. రెండోది, ఈయన మళ్ళీ వచ్చారు గదా! ఇప్పుడు సిక్స్త్ పర్సన్ సోనియా వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు గదా! నాకు ఎక్కడ కొట్టిందంటే ఆయన స్మైల్ ఎందుకో చాలా ఆక్వర్డ్‌గా అనిపించింది నాకు. అంటే మేబీ ఆయన ఎక్సైట్‌మెంట్ వల్ల నాగార్జున గారిని నేను దగ్గరుండి చూస్తున్నా అనే ఫీలింగ్ వల్ల మేబీ ఆయన ఎక్కువగా నవ్వుతుండొచ్చేమో గానీ, ఎందుకో అది ఫోర్స్‌డ్ స్మైల్‌లా అనిపించింది. ఏదో కావాలని తెచ్చిపెట్టుకుంటున్న స్మైల్ అనిపించింది నాకిప్పుడు. అంటే నార్మల్‌గా నవ్వు రావడం వేరు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది స్మైల్ చేశారు. బట్ ఆయన టూ మచ్ ఎక్కువ నవ్వుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అంటే ఇది ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. బట్ డెఫినిట్‌గా ఇన్ హౌస్ లోపలికెళ్ళిన తర్వాత మనకి ఏదైనా నచ్చకపోయినా కూడా ఆర్ ఆ సిట్యుయేషన్ కోసమైనా సరే ఏదైనా ఒక ఎమోషన్‌ని ఫోర్స్‌డ్‌గా తీసుకొచ్చినట్టయితే అది అంతగా వాట్ సెట్ కాదేమో అనే ఫీల్ అయితే వస్తుంది. సో, చూద్దాం ఏమవుతదనేది. బట్ నాకైతే అలా అనిపించింది. ఇంకా తర్వాత సిక్స్త్ పర్సన్ కింద సోనియా ఆకుల వచ్చారు. వీడియో ఫ్రమ్ ఆర్‌జీవీ అంటే ఆర్‌జీవీ సినిమాలో యాక్ట్ చేశారు ఈవిడ. 'కరోనా' అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు. సో, అందుకని ఆర్‌జీవీ గారు ఒక బైట్ అయితే ఇచ్చారు. సో, ఆర్‌జీవీ గారి హౌస్ నుంచి, హౌస్ ఇన్ ద సెన్స్ కాంపౌండ్ నుంచి ఇంకొక కంటెస్టెంట్ అయితే వచ్చారు. లేడీ కంటెస్టెంట్. అరియానా, ఇనయ అండ్ నౌ సోనియా ఆకుల. సో, బేసిక్‌గా 2 సీజన్‌లకు ఒకసారి వస్తున్నారు. సీజన్ 4లో అరియానా, సీజన్ 6లోనేమో ఇనయ, సీజన్ 8లోనేమో సోనియా. అరియా, ఇనయ, సోనియా. హరియానాది లాస్ట్‌లో ఏదో లేపోతే పర్ఫెక్ట్ మొత్తం సింక్ అయ్యేది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరూ కలిసి లోపలికైతే ఎళ్లారు. తర్వాత సెవెంత్ పర్సన్ బెజవాడ బేబక్క ఆర్ మధు. ఏవి కొంచెం కామెడీగా ట్రై చేశారు డిఫరెంట్‌గా. అండ్ ఆవిడ ఎంట్రీ కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేశారు. మేబీ ఆవిడ ఐడియానే ఏమో. హార్ట్స్‌తో వచ్చారావిడ. తర్వాత కొటేషన్స్ అనమాట. అంటే హార్ట్ సింబల్స్ మీద కొటేషన్స్ ఉన్నాయి. అలాగే ఇద్దరు తీసుకొనొచ్చిన తర్వాత మూడోసారి ఆవిడైతే వచ్చారు. ఆవిడ హార్టే పట్టుకొచ్చింది. బట్ ఒకటైతే వాస్తవం. ఆవిడ ఇంట్రో ఎందుకో కొంచెం ఆహ్, ఎక్కువగా అతిగా పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. నాట్ ఇన్ ఏ ఆహ్, టూ నెగెటివ్ వే. బట్ ఏంటంటే ఆహ్, ఎందుకో బేబ్ అని పిలవమనడం లాస్ట్‌లో. ఆ తర్వాత హ్మ్, ఆ మంచు లక్ష్మి గారు మాట్లాడతారు గదా! సో, ఆవిడ మాట్లాడే స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటది గదా! సో, ఆవిడ ఇమిటేషన్ అనేది ఇంతకుముందు మనకు తెలిసిందే. కింద పడి దొర్లాలనమాట. సో, అది బాగా పాపులర్ అయింది కదా! ఈవిడది. సో, అందుకోసం అని చెప్పి అదే మాడ్యులేషన్‌ని కంటిన్యూ చేస్తూ అంటే ఇలా మాట్లాడితే నన్ను ఐడెంటిఫై చేస్తారు అనే ఒక ఐడెంటిటీ క్రైసిస్‌తో ఆవిడ ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో, జనరల్‌గా అయితే తెలియకపోవచ్చు. సో, ఇలా మాట్లాడితేనే తెలుస్తాను. ఇలా మాట్లాడితేనే గుర్తుపడతారు. సో, ఇలాగే మాట్లాడాలి అనే ఫీలింగ్‌తో వచ్చిన పాయింట్ అయితే వచ్చింది నాకైతే. బట్ ఏమో మరి ఎక్కువగా ఇమిటేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆవిడ నేచురల్‌గా మాట్లాడితే బాగున్నేమో అనే వైబ్ అయితే వచ్చింది. బట్ ఎనీహౌ ఆవిడైతే మాట్లాడారు. ఇంకా తర్వాత ఎయిత్ పర్సన్ కింద ఆర్‌జే శేఖర్ భాష అయితే వచ్చారు. సో, హ్మ్, ఆయన రీసెంట్‌గా కొంచెం బాగా వైరల్ అయిన పర్సన్. బట్ ఆయన మరీ అంటే టూ మచ్ నౌన్ అని కాదు. అంటే మరీ ఎక్కువ మందికి తెలుసు అని కాదు. బట్ ఆ ఇన్సిడెంట్ అంటే లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ ఏదైతే బాగా వైరల్ అయిందో, ఎంతవరకు వైరల్ అయిందో, ఆ వైరల్ అయినంత వరకు కూడా ఆయన బాగా తెలుసు. సో, ఆ సోషల్ మీడియా రీచ్ అయితే ఆయనకి బానే ఉంది. సో, ఆర్‌జేగా కూడా ఆయన చాలామంది తెలిసుండొచ్చు. సో, ఈ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ అయితే ఉంది. సో, ఆయనైతే వచ్చారు.
సో వచ్చారు, మాట్లాడారు. ఎనిమిగా చూస్తే టైటిల్ పట్టుకెళ్ళిపోతా అన్నారు. అది ఎందుకో మరి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా అనిపించింది. బట్ సమ్‌హౌ నాకనిపించింది ఏంటంటే, బేసిక్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకి కాన్ఫిడెంట్‌గా రావడం వేరు. ఓవర్ కాన్ఫిడెంట్‌గా రావడం వేరు. బట్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా వచ్చి యూ నో చాలా వరకు ముందుకెళ్ళి ఆడియన్స్ లవ్‌ని సంపాదించుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, అందువల్ల ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈస్ నాట్ ఆల్వేస్ బ్యాడ్. సో, అందువల్ల ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా గుడ్డే. కాన్ఫిడెన్స్ కూడా గుడ్డే. జీరో కాన్ఫిడెన్స్ మాత్రమే బ్యాడ్. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా లోపలికొస్తేనే తప్పు. సో, కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ బోత్ ఆర్ గుడ్. అండ్ ఈయనలో నాకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అనిపించింది. సో, నేను అదే అంటున్నా. అది టూ మచ్ నెగెటివ్ వే అయితే కాదు ఇప్పుడు నేను చెప్పేది. బట్ హీ ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్. బట్ అది ఎంతవరకు పర్ఫార్మెన్స్‌లో చూపిస్తారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అదనమాట సిట్యుయేషన్. సో, ఇదే మాటల్లో ఏవైతే ఉన్నాయో అవి చేతల్లో కూడా కనబడితే వెల్ అండ్ గుడ్. అది నేను చెప్పాలనుకుంటే పాయింట్. అండ్ ఈ సీజన్ 8. సో, 8 అన్నారాయన. సో, నన్ను 8 చేస్తే నేను పట్టుకెళ్ళిపోతా అన్నారు. బట్ లోపలికెళ్ళిన తర్వాత ఈయనే అందరితో ఫ్రెండ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే చాలా జోవియల్‌గా మాట్లాడుతూ. సో, ఆ సీరియస్ మూడ్‌లో అయితే లేరు ప్రస్తుతానికాయన. మరేమో మరిక. బట్ ఎనిమీ అవ్వడానికి కావాలని ట్రై చేస్తారేమో మరి. అంటే ఎనిమి అని అంతా స్ట్రెస్ చేసి చెప్తున్నారు కాబట్టి 8 అని. సో, లెట్స్ సీ ఆయన ఎంతవరకు తన ఇంటెలిజెన్స్ లెవెల్స్‌ని వాడతారు అనేది. సో, ఈయన ఒక డైలాగ్ ఏసారు, అది బాగుంది. 'బక్కా బేబక్కా' అని. సో, స్పాంటేనియస్‌గా బాగా అనిపించింది. అదేదో పాట వర్ణన అన్నారు. అది అసలు ఏం చేశారో నాకు అర్థం కాలే. సో, ఈవిడ బేబ్ అన్నారు. సో, అది కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. తర్వాత హౌస్‌లోకెళ్లారు వీళ్ళ పేరు కింద. 9థ్ పర్సన్ కిరాక్ సీత. ఇంకా తర్వాత లిమిట్‌లెస్ ఆపర్చునిటీస్ కావాలన్నారు ఆవిడ. అండ్ 4 థాట్స్ చెప్పారు ఆవిడ కోసం. స్ట్రాంగ్, కేరింగ్, రెస్పాన్సిబుల్, కాన్ఫిడెంట్ అని. సో, కేరింగ్ అయితే నాకు ఎక్కడ కనబడిందంటే ఆవిడలో కనబడింది యాక్చువల్‌గా. నాగమణికంఠని అంటే ఎంత తన పార్ట్నర్ అయినప్పటికీ కూడా నాగమణికంఠని మొత్తం అందరూ కూడా చూజ్ చేసుకొని తనని బయటికి పంపిస్తున్న టైంలో నాగమణికంఠతో పాటు నాగమణి అని చాలా ప్రేమగా, "అయ్యో! వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళిపోవడం నాకిష్టం లేదు. చాలా బాధగా ఉంది" అనేది ఆ ఒక్క పిలుపులో చెప్పినట్టు అనిపించింది నాకు. సో, సమ్‌హౌ ఆవిడలో ఆ పాయింట్స్ ఏవైతే ఆవిడ చెప్పుకున్నారో అవి నిజంగానే ఉన్నాయి అనే ఫీలింగ్ అయితే కలిగింది ఆ మూమెంట్‌లో. ఇనీషియల్‌గా ఆవిడ చెప్పినప్పుడు ఏమి అనిపించలేదు కానీ, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అలా అనిపించింది. ఆ పర్టిక్యులర్ టైంలో ఆవిడ పిలిచిన విధానం చూసిన తర్వాత నాకైతే అలా అనిపించింది. సో, ఈవిడ ఇలాగే కంటిన్యూ చేస్తే లెట్స్ సీ గుడ్. బట్ యూనో మనకి కావాల్సింది కేరింగ్, రెస్పాన్సిబుల్ కాదు. స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. మిగతా 2 కావాలి. బట్ ఫస్ట్‌ది, ఫోర్త్‌ది వచ్చిన తర్వాత ఈ 2 వస్తే ఓకే. అది చెప్పాలనుకున్న పాయింట్. సో, 10థ్ పర్సన్ నాగమణికంట సీరియల్ యాక్టర్ అంట. బట్ ఏమో నాకైతే తెలీదు. ఎప్పుడు చూడలేదు. అది బేసిక్‌గా అతను ఏవి చూస్తే అది ఏవి కాదు. ఈవీ అనిపించింది నాకు. అంటే ఎమోషనల్ వీడియో. అంటే ఇంకా స్టోరీ మొత్తం ఎమోషనల్‌గానే ఉంది. అండ్ అది కూడా కట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏదో అబ్రప్ట్ ఎండింగే అది కూడా. ఇంకా తర్వాత వచ్చారు. ఒకటైతే నాకు నచ్చలే. వాటెవర్ ఇట్ ఈస్, ఏ పొజిషన్‌లో అయినా ఉండని, ఎలాంటి ఏవీతో అయినా రాని, ఎలాంటి ఈవీతో అయినా రాని, దేనితో అయినా రాని, బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ నాగార్జున గారు యాజ్ ఎ హోస్ట్, యాజ్ ఎ సినిమా హీరో. ఎందుకంటే బిగ్గెస్ట్ సినిమా హీరో. సో, డెఫినెట్‌గా వేరే వాడు ఇప్పుడు 'రానా' గారు, 'నాని' గారే వీళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సో, ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ హోస్ట్‌గా కూడా రెస్పెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది నా మెయిన్ పాయింట్. బట్ నాగమణికంట జోబులో చేతులు పెట్టుకొని ఆయన ముందు మాట్లాడటం అనేది ఎందుకో నాకు కొంచెం డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే. సో, సమ్‌హౌ ఐ ఫెల్ట్ లైక్ దట్. సో, మరింకా మీకేమనిపించింది మీరు చెప్పండి. అండ్ తినే కాదు, తర్వాత 'పృథ్వీరాజ్' కూడా సేమ్ అలాగే వచ్చాడు. సో, వీళ్ళిద్దరి విషయంలో నాకు ఆ పాయింట్ కూడా నచ్చలేదు నాకు. ఇది కరెక్ట్ కాదు కదా! అంత పెద్ద హోస్ట్, అంత ఏజ్ పరంగా అయినా సరే, ఏజ్ పరంగా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటది. 3 ఉన్నాయి. అయినా ఇవ్వలే. ఆఖరి పోరాటం అన్నాడు. సో, అది ఏవి పరంగా, జర్నీ పరంగా సమ్‌హౌ స్టోరీ అయితే మాత్రం చాలా కష్టాలతో కూడుకున్న స్టోరీ. అదైతే తెలుస్తోంది. అదనమాట పాయింట్. అండ్ ఇంకా తర్వాత ఏవీకి, పర్సన్‌కి సెట్ అవ్వలేదనిపించింది. అంటే ఏవీ ఒకలా ఉంది. పర్సన్ ఏమో ఇక్కడ ఇంకోలాగా బిహేవ్ చేశారు యాక్చువల్‌గా. రేపటి ప్రోమోలో కూడా అలాగే ఉంది. అప్పుడు ఏవీకి, దీనికి ఏదో అంటే ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంటే, ఇదేమో రైట్ సైడ్ ఉంది. ఇదేమో నార్త్ పోల్ ఉంటే, ఇదేమో సౌత్ పోల్ ఉంది. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. మధ్యలో ఈక్వేటర్ దగ్గర ఉండట్లేదు. ఇంక అది మ్యాటర్. మణికంఠ మదర్ స్వెటర్ అయితే ఇచ్చారు. ఇంక లోపలికెళ్ళిపోయారు.
నాని గారి ఎంట్రీ, ప్రమోషను కొంచెం ఫన్నీగా ఉన్నారు ఆయన. నవ్వుతుంటే ఫ్యూచర్ కనిపిస్తుంది అన్నారు. తర్వాత కొత్తగా 3 పెయిర్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. బ్లైండ్ ఫోల్డ్స్ పెట్టి వాటర్ బాల్స్ టాస్క్ అయితే ఇచ్చారు. యాక్చువల్‌గా సీత అండ్ మణికంఠ ఇద్దరు కూడా బాగా ఆడారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాటర్‌ని చాలా ఎక్కువగా వేశారు అందులో. సీతకి తను గైడ్ చేసిన విధానం బావుంది. తను ఆడిన విధానం కూడా బావుంది. టాస్క్‌ల పరంగా కూడా కొంచెం యాక్టివ్‌గానే ఉన్నారు. బట్ తను కొంచెం హడావిడిలో ఫాస్ట్‌గా ముందుకెళ్ళిపోయి దాన్ని తన్నేసింది. సో, అందులో ఉన్నదంతా కూడా కింద పడిపోయింది. సో, దానివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళు బాగా వెనక్కెళ్ళిపోయారు. లేదంటే యాక్చువల్‌గా వాళ్ళే విన్ అవ్వని అనిపించింది. ఎందుకంటే అప్పటికి వాళ్ళదే టాప్ ఉంది. సో, ఇంకా తర్వాత భాషా, బేబక్క వీళ్ళ టీమ్ అయితే విన్ అయింది. ఇంకా బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. సీత అండ్ మణికంఠ అని ఒక కాఫీ తెమ్మన్నారు. అక్కడ కాఫీ పోస్టర్‌తో ఒక బాక్స్ ఉంది. దాన్ని తెస్తే నో రేషన్. ఇది సెకండ్ బ్యాడ్ న్యూస్ అనమాట. సో, లిమిట్‌లెస్‌గా గెలవచ్చు. బట్ ప్రతీదీ గెలవాలి. సో, ఈసారి రేషన్ అన్‌లిమిటెడ్. ఏదైనా గెలవచ్చు. బట్ దానికోసం ఆడి గెలవాల్సి ఉంటుంది. అది చికెన్ అయినా, మటన్ అయినా, పప్పు అయినా, ఉప్పు అయినా, పంచదార అయినా, దుంపలైనా ఏదైనా సరే. అది మ్యాటర్ అనమాట. సో, వాళ్ళిప్పుడు సంపాదించుకున్న తర్వాత నీ దుంపలు తెగ అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే దానికోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి అవంత ఈజీగా తెగాలని కోరుకోరు. ఏదో ఒక దిక్కుమాలి జోకేసాను ఊరికే. సరదాగా మధ్య మధ్యలో అలా ఆట విడుపు కోసం అంతే. ఇంకా తర్వాత 11థ్ పర్సన్ కింద 'పృథ్వీరాజ్' వచ్చారు. ఈయన కూడా కన్నడ ఆర్టిస్టే. ఇతను కూడా హ్యాండ్స్‌లో చెయ్యి అంటున్నాను నేను. పాకెట్స్‌లో చెయ్యి పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈయన కూడా. సో, ఇంకా డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ అడిగితే డ్రాయింగ్ ఏయమన్నారు. యాక్చువల్‌గా డ్రాయింగ్ ఏయమన్నప్పుడు నాకు సన్నీది గుర్తొచ్చింది నాకు. సన్నీ డ్రాయింగ్. అది చాలా విచిత్రంగా కామెడీగా ఏస్తారు కదా సన్నీ. సో, కొంపదీసి అలాగేస్తారేమో ఈయన అనుకున్నాను నేను. బట్ లేదు ఈయన డ్రాయింగ్ బా చేశాడు నిజానికి. అండ్ తర్వాత పర్సన్ 12 కింద విష్ణుప్రియ అయితే వచ్చారు. తర్వాత లిమిట్‌లెస్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంది. ఐక్యూ టెస్ట్ పెట్టారు వీళ్ళిద్దరికి. ఇద్దరు సరిగ్గా ఏం చెప్పలేదు. ఒకటి ఈయన చెప్పాడు. అండ్ డ్రాయింగ్ అయితే బావుంది డెఫినిట్‌గా. అండ్ ఇద్దరు లోపలికెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నైనిక వచ్చింది. ఇంకా ఆవిడకో ఛాలెంజ్ ఇచ్చారు. 3 డేస్‌లో 3 పీపుల్‌తో బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పించుకోవాలని చెప్పి. అది ఈజీయే కదా! తర్వాత 14థ్ పర్సన్ కింద నబీల్ ఆఫ్రిది 'వరంగల్ డైరీస్' యూట్యూబర్ అయితే వచ్చారు. ఇంకా తర్వాత మొత్తం మాట్లాడుకున్న తర్వాత లోపలికైతే పంపించారు. తనది కూడా కొంచెం స్ట్రాంగ్ జర్నీ. బట్ డెఫినెట్‌గా కష్టాలు ఎక్కువ ఇప్పుడైతే ఉన్నట్టయితే అనిపించవు ఆ జర్నీ చూస్తే. అది అనమాట. ఎప్పుడో ఉన్నాయి. బట్ ఇప్పుడు లేవనే ఫీలింగ్ అయితే వస్తది. బట్ డెఫినెట్‌గా ఒక మంచి సాలిడ్ రీచ్ అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న పర్సనే. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. తర్వాత 'సంతూర్ గిఫ్ట్ హ్యాంపర్' వచ్చింది. అదో ప్రమోషన్. తర్వాత అనిల్ రావిపూడి గారు వచ్చారు. ఒకరు ఎలిమినేట్ అండ్ స్వాప్ అని చెప్పి నలుగురిని నుంచోబెట్టారంట. అంతకుముందు ఓడిపోయిన వాళ్ళని. అభయ్ అండ్ ప్రేరణ అండ్ మణికంఠ అండ్ సీత. నాగమణికంఠ అండ్ సీత. సో, ఒకరిని హౌస్ మేట్సే డిసైడ్ చేయాలి. ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని. సో, ఇక్కడ ఏదైతే జరిగిందో సిట్యుయేషను సో, ఒకటైతే క్లియర్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏ బేసిస్ మీద నాగమణికంఠకి నో అంటారు? ఇప్పుడు మిగతా వాళ్ళు తెలిసిన దాన్ని బట్టి, ఇతను తెలియని దాన్ని బట్టి అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ప్రేరణ అక్కడ చాలా మందికి తెలుసు. యష్మికి తెలుసు, తర్వాత నిఖిల్‌కి తెలుసు, తర్వాత ఇంకా మేబీ పృథ్వీరాజ్‌కి కూడా తెలుసు. ఓకే. సో, వీళ్ళందరికీ ఐడియా ఉంది. సో, ప్రేరణ అని పంపరు. అభయ్ ఆల్రెడీ ఎంటర్‌టైనర్‌గా ముందు నుంచి ఐడియా ఉంది. సో, అభయ్‌ని పంపరు. తర్వాత ఇంకొక పర్సన్ ఎవరున్నారు అక్కడ సీత. సీత బేసిక్‌గా వాళ్ళతో కొంచెం ఎక్కువ కలిసిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది ఎళ్ళినప్పటి నుంచి. సో, అలా చూస్తారు. అండ్ అట్‌లీస్ట్ 'బేబీ' సినిమాలో చూసారు కూడా కదా! సో, అదొక కనెక్టివిటీ ఉంటది. 'బేబీ' సినిమా బాగా హిట్ అయింది. సో, అందరూ చూస్తారు. సో, అదొక కనెక్టివిటీ ఉంటది. సో, ఆ ప్రకారంగా అలాగా. ఇంకా ఈ బేసిస్ మీద మేబీ నాగమణికంఠని చూజ్ చేసుంటారు. ఇంకా అలాగే నాగమణికంఠకైతే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 5 ఓట్లు పడ్డాయి. సో, నాకు ఇది వన్ అండ్ ఓన్లీ ఛాన్స్. మీకందరికీ ఇది ఒక వన్ ఛాన్స్ అయ్యుండొచ్చు. నాకిది వన్ అండ్ ఓన్లీ ఛాన్స్. అందరికీ వన్ అండ్ ఓన్లీ ఛాన్సే. ఎవరు మళ్ళీ మళ్ళీ రారు కదా! వన్స్ 'బిగ్ బాస్'కొచ్చిన తర్వాత మళ్ళీ రారు. అండ్ ఇంకొకటి అక్కడ చాలా మందికి ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఆపర్చునిటీ. అండ్ డెఫినిట్‌గా ఇది కాకపోతే ఇంకొకటి అనే సిట్యుయేషన్‌లో అందరూ ఉండరు కదా! మేబీ సీరియల్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఉండుండొచ్చు. బట్ డెఫినిట్‌గా కొంతమందికి ఇదే మెయిన్ ఆపర్చునిటీ. ఇప్పుడు 'ఆదిత్య ఓం' గారు ఉన్నారు. ఆయనకి ఇదే మెయిన్ ఆపర్చునిటీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఆయనైతే అంత కనబడట్లేదు. ఆయన అంతగా చాలా వరకు ఫేడ్ ఔట్ అయ్యారాయన. అక్కడక్కడ కొన్ని సినిమాలు ఏవో చేస్తున్నా కూడా తెలియట్లేదు మనకి. సో, అలా ఉంది కాబట్టి డెఫినిట్‌గా ఆయనకి ఇది అవసరం. ఇలా చాలామంది ఉన్నారు. సో, డెఫినిట్‌గా ఆయన ఒక్కరికనే కాదు అందరికీ కావాల్సి ఉంటది. సో, ప్రాంక్ అని చెప్పి ఒక శివుడి పాట పాడించి మళ్ళీ తెచ్చేసారు. ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆ టైంలో. సో, అంటే ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే వస్తది డెఫినిట్‌గా. ఆహ్, అంటే తనకేంటంటే ఒకటి వాళ్ళ మదర్ సైడ్ నుంచి ఒక మంచి ఎమోషనల్ సిట్యుయేషన్ అయితే ఉంది.
అండ్ తర్వాత ఇప్పుడు తనని పంపేయాలనుకోవడం అనే సిచ్యువేషన్ కూడా ఉంది. తెలీదు కదా అనే రీజన్‌తో. సో, పొటెన్షియల్ ఇంకా ఆ టైంకి ఎవరు నోటీస్ చేస్తారు? ఎవరు నోటీస్ చేయలేరు. సో, అది సిచ్యువేషన్. సో, ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ శివుడి పాట టైంలో కూడా ఎమోషనల్ సిచ్యువేషన్. సో, మళ్ళీ వెనక్కెళ్ళాడు. సో, ఇదొక కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. సో, డే వన్నే బాగా ఆడియన్స్ కళ్ళల్లో పడ్డానికి స్కోప్ అయితే దొరికింది నాగమణికంటకి. సో, పడ్డాడు కూడా ఆల్రెడీ. సో, ఈస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెనీ ఆడియన్స్ ఇప్పుడు. సో, నెక్స్ట్ ఏం చేస్తాడో అనే దానికి కొంచెం జాగ్రత్తగా అడుగులేస్తే బెటర్. ఆచితూచి. లేదు కొంచెం హడావిడి చేస్తా అంటే ఇమ్మీడియేట్‌గా ఎందుకో కొంచెం తేడా కొడతదనిపిస్తుంది నాకు. చూద్దాం. ఇంకా తర్వాత లాస్ట్ 2 పైర్స్‌కి టాస్క్ ఇచ్చారు. స్ట్రాస్‌తో బాల్ సోదాలి. నైనిక అండ్ నబీల్ గెలిచారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరిని పిలిచాడు. చెప్పాడు నేను హ్యాపీగా ఉన్నాను. ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా ఉంటదని చెప్పాడు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా ఉంటది. అండ్ అది కూడా వితౌట్ ఇంటర్వెల్ అని చెప్పాడు. థర్డ్ బ్యాడ్ న్యూస్ మీకు చెప్తా అని చెప్పి యాక్షన్ రూమ్‌లోకి రమ్మన్నాడు. రమ్మని చెప్పిన తర్వాత అక్కడ ఒక పెద్ద బాక్స్ ఉంది. అందులో ప్రైజ్ మనీ 0 అని చూపిచ్చారు. సో, 0 అని చూపించగానే ఇంక అర్థమైపోయింది. ఇంకా మాక్సిమం వీళ్ళే గెలుచుకోవాల్సి ఉంటదని. కాకపోతే పాయింట్ ఏంటంటే ప్రైజ్ మనీ కూడా లిమిట్‌లెస్ అని చెప్పారు. బట్ ఎందుకో నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 15 వారాలు కదా! సో, వారానికి మహా అయితే ఒక 3,00,000 ఆర్ 4,00,000 రిలేటెడ్‌గా టాస్కులు పెట్టి ఒక వారం 3, ఒక వారం 4, ఒక వారం 3, ఒక వారం 3, ఒక వారం 4, ఒక వారం 3 అలాగే పెట్టి మొత్తానికి 50,00,000 వచ్చేలాగే చేస్తారు తప్ప అంతకంటే ఎక్కువ వచ్చేలాగా అయితే చేయరు. ఒకవేళ మధ్యలో వీళ్ళు కొన్ని టాస్కులు ఓడిపోయినట్టయితే తగ్గుతున్నట్టయితే 60 వరకు పెట్టి వీళ్ళకి 50 వచ్చేలా చేసి అలాగేమన్నా చేస్తారేమో తప్ప ఎంత లిమిట్‌లెస్ అయితే ₹1,00,00,000 దాకా ఎళ్తదా? 2,00,00,000 దాకా ఎళ్తదా? ఎళ్ళదు కదా! సో, నా పాయింట్ అదనమాట. సో, 50 వరకు మాత్రమే పెడతారు. అంతకు మించి పెట్టరు. సో, ఈ సీజన్ ఇప్పుడు అంటే లిమిట్‌లెస్ అంటే ₹1,00,00,000 ఇస్తారా ప్రైజ్ మనీ లేదంటే సంపాదించుకుంటే టాస్కులతో. టాస్కులు అంతవరకు వచ్చేలా చూసుకోరసలు. టాస్కులు ఈ లోపే అయిపోయేలా చూసుకుంటారు. సో, అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో, లెట్స్ సీ ఇంకా ఏం చేస్తారు ఏంటి అనేది. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, ఇంకా తర్వాత హౌస్‌నైతే లాక్ చేసేసారు. ఇంకా రేపటి ప్రోమో అయితే వదిలారు. సో, అది గైస్ మరి. మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు ఎపిసోడ్ మీద మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఏ కంటెస్టెంట్ మీకు బాగా నచ్చి ఈ కంటెస్టెంట్ బాగా ఆడతారనిపించిందో వాళ్ళ గురించి ఒక లైన్ పాజిటివ్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మా అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.